క్రీస్తు నామం ఎరగని చోట్లల్లా వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. అది భారమా దూరమా ఎంత అనేది మనం ఆలోచించకూడదు. చాలామంది ప్రారంభ దినాల్లో ఫారినర్స్ వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళకోకుండా ఇక్కడే తనువును చాలించి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే మిషనరీస్ ఎంతోమంది గొప్ప పరిచర్య చేసి చివరికి మళ్ళీ భార్య బిడ్డలను కూడా చూసుకోకుండా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే క్రీస్తు కొరకు మనము చాలా కష్టపడాలి. ఈ కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అయినా సరే దేవుడు నాకు అప్పగించిన వారిని నేను కాపాడుకోవాలి. ఏదో ఒక విధంగా వాళ్ళకు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలనే తపన. వారు ప్రతిదినము దేవాలయములను ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారు. ఎందుకులే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మనకి ఎందుకులే అని మానుకోలేదు. కానీ వారు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారట. ఈ లోకంలో మనుషులకు మనం భయపడతాం, మనల్ని అవసరమైతే చంపేయచ్చు. చంపేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఆత్మను చంపనేరక ఈ మనుషులు ఏం చేయలేరు? ఆత్మను చంపలేరు, శరీరాన్ని చంపుతారు. శరీరాన్ని బాధ పెడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, అపహాస్యం చేస్తారు. కానీ శరీరాన్ని చంపుతారు, కానీ ఆత్మను చంపలేరు. వాళ్ళు ప్రాణం పోయింది అంటాం, ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోయింది. మొన్న అయినది వెనకటి వల్లే మనువు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా కొనిపోయిద్ది, ఆత్మ వెళ్ళిపోయిద్ది. అంటే ఈ లోకంలో అనేక విధాలైనటువంటి పాపాలన్నీ కూడా మన శరీరంతోనే చేస్తాం. మన శరీర పాపాలన్నిటి నుండి కూడా మనం భూమి మీద విడుదల పొందాలి. ఈ లోకంలో మనుషులంట మనల్ని భయపెడతారు, అవసరమైతే చంపుతారు, శరీరాన్ని చంపుతారు, కానీ వారు ఆత్మను చంపలేరు. కాబట్టి ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. లోకంలో మనుషులు శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక మీరు భయపడవలసిందే ఆయనకి. ఇది మన కులం కాదు, ఇది మన మతం కాదు. మనం వెళ్ళకూడదు, మనం వినకూడదు. మనకు ఒక దేవత ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన కులానికి ఒక కట్టుబాటు ఉంది, మన గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది అని చాలామంది అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ వాటిని మనం వినకూడదు. యేసయ్య అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవునికి తప్ప భూమి మీద ఏ మానవుడికి కూడా మనం భయపడకూడదు. హల్లెలూయా.